నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సదస్సును ఏసీఐఏఎం, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు మెళకువలు అవసరమని, దీని ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. న్యాయం పొందడం తమ హక్కు అని ప్రజలు భావించి కోర్టులకు వస్తుంటారన్నారు. నూతన సాంకేతికత వినియోగంలో భారత్ పరుగులు పెడుతోందన్నారు. క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. అవసరమైన ఎకో సిస్టమ్ తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. Mr. Vinay Ahuja of Moon Law House to facilitate Honorable Mr. Justice Dheeraj Singh Thakur. Visakhapatnam is rated one of the most safest place for women protection. That is very interesting comment. I want to make it here. Not only women's safety, even men's safety also, this is the best place. I am very happy to be here because the judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency, and strong commitment to justice. While there may be some delays at times, justice is always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have immense faith in our judiciary, not just as an institution of law, but a pillar of justice, fairness, and constitutional values. It is seen as the finest guardian of rights, a protector of common citizen, and a symbol of the rule of law in our democracy. Here, I wanted to make a comment. I have seen India for the last, as a policy maker, I entered to politics in 1978, first time MLA. After that, 1980, I became Minister. 95 I became Chief Minister. I have seen India. Today, if you see, India has taken bold reforms. 1991 economic reforms. Mid-90s, IT revolution, Indians took advantage, first more advantage. God is very kind. India is blessed with demographic dividend. Now slowly we are losing that advantage in South India. Now North India still there is an advantage. With all these factors, we are having a very strong leader also at center. That is Narendra Modi ji. If you see 11 years back, 11th economy, largest economy. Today, 4th largest economy. Next year, we are going to become third largest economy. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో ఆయన చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. నేడు పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ సమావేశమయ్యారు. మే 17న తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశులతో మోదీని కలిసిన లోకేష్ 4 నెలల వ్యవధిలో మళ్లీ ప్రధానమంత్రిని కలవడం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతం సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రైతులకు విజ్ఞప్తి చేశారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నందున
అందుకు సంబంధించిన భూములను త్వరితగతిన అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాలు, పీఎం కుసుమ్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు భూమి అప్పగించుట, స్వచ్ఛంద అవార్డులు తదితర అంశాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లకు సంబంధించి మొదటి దశ కింద 9 జిల్లాల్లో 2,34,000 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని, ఆయా భూములను త్వరితగతిన అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా మహోత్సవం 2025 ఏర్పాట్లపై జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ ఇలకియా, దేవస్థానం ఈవో సీనా నాయక్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, దసరా ఉత్సవాల్లో రద్దీ నియంత్రణ, క్యూలైన్ నిర్వహణలో సాంకేతికత వినియోగంపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఈ దసరాలో కమాండ్ కంట్రోల్ రూమ్ కీలకం కావాలని, తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణలో ఏ విధానం ఉందో అదే తరహా అనుసరించడానికి ప్రయత్నం చేయాలని, భక్తులకు సరైన సమాచారం అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని 9 రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని విధుల ప్రకారం, పద్ధతుల ప్రకారం, శాస్త్ర ప్రకారం 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి పూర్తిగా రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు, దేవాదాయ మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పినటువంటి రివ్యూలో జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, సిపి గారు, నేను, ఇతర దేవాదాయ కమిషనర్ గారు అందరూ మళ్ళీ కూడా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరపాలనే దాంట్లోనే దేవాదాయ శాఖ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని గతంలో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ బి కొత్తూరు గ్రామంలో 2 జనసేన వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా జనసేన నాయకులు 2 గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఇరు వర్గాలకు తీవ్ర గాయాలు కాగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ 2 వర్గాల్లో ఒక వర్గం దళిత సామాజిక వర్గమని, ఉద్దేశపూర్వకంగానే మరొక వర్గం దళిత నేతలపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రైతులకు పెట్టుబడి సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,65,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారని, మరి వచ్చిన యూరియా ఏమైందో ఎవరికీ తెలియడం లేదని పేర్కొన్నారు. అవసరానికి మించి యూరియా తెచ్చామని చెబుతున్న చంద్రబాబు మాటలు అవాస్తవమన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు చందమామ కథలు చెప్తుందని ఎద్దేవా చేశారు. అవసరానికి మించి యూరియా తెస్తే రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకు ఏర్పడుతోందని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. మరి ఏదైతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో యూరియా మీద మరి కొరత వల్ల అయ్యుండొచ్చు, లేదా ఉన్నటువంటి పెట్టుబడి సాయం చేయడంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందడం వల్ల ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ఒకవైపు యూరియా అంతా కూడా మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6,65,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు. ఈ వచ్చినటువంటి యూరియా అంతా ఏమైందో మరి ఎవరికీ తెలియట్లేదు. ఇంకేదంటే అవసరానికి మించి తెచ్చామని చెప్తున్నటువంటి వారి మాటలు అవాస్తవం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కానీ
నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని మరి ఏంటంటే వారికి అభూత కల్పనలు కల్పిస్తున్నారు. అంటే చందమామ కథలు చెప్తున్నారు. చిన్నప్పుడు ఎట్లయితే చందమామను చూపించి మరి గోరుముద్దలు తినిపిస్తారో అట్లాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి అవసరానికి మించి మేము యూరియా తెచ్చాము, ఇక్కడే యూరియా ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మరి అవసరానికి మించి మీరు యూరియా తెస్తే ఈ యూరియా కొరత ఎందుకు ఏర్పడింది? 1-2 చోట్ల ఎక్కడైనా రైతులు అడుగుతుంటే ఇంకా 4 రోజులు వస్తుంది, పోర్ట్ నుంచి వస్తుంది, పోర్ట్లో ఉంది, దిగుతుంది, లారీ ఎక్కుతుంది అనేటువంటి మాటలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు కానీ ఎందుకు చెప్తున్నారో ఒకసారి మేము అడుగుతున్నాం. నకిలీ పురాతన వస్తువుల పేరుతో ఘరానా మోసం చేస్తున్న 5 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ప్రాచీన విలువైన ధార్మిక గుణాలు కలిగిన పురాతన వస్తువులను బహిరంగ మార్కెట్లో అమ్మితే కోట్లలో డబ్బులు వస్తాయని, అందువలన మోసాలు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ఈ రోజు 990 ఆర్డర్ ఉన్నాయండి. దగ్గర 1000 విగ్రహాలు ఇవాళ నిమజ్జనం ఉన్నాయి అక్రాస్ ద డిస్ట్రిక్ట్. చైన్ స్నాచింగ్స్ దాని మీద స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము. ఒక 2 సస్పెక్ట్స్ ఆల్రెడీ ఉన్నారు. అంటే అక్కడ టవడం బట్టి ఇద్దరిని ఐడెంటిఫై చేసాం. వీ షుడ్ పికప్ పీపుల్ అండ్ ఇన్వెస్టిగేట్. ఒకవేళ వాళ్ళే చేశారా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం. దీనిలో చీటింగ్ కేసే వస్తుందండి. ఇట్ ఈస్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ బై స్పూరియస్ మీన్స్. ఇప్పుడు వాళ్ళు ఒక వస్తువు ఇస్తాను అని చెప్పి అలాంటి వస్తువు కాకుండా దానికి ఆ వాల్యూ లేనిది అమ్మడం అనే సెక్షన్ పెడుతున్నాము. పురాతనమైన వస్తువు అమ్మచ్చు, కొనచ్చు, కానీ దానికి లింక్ చేసి వాళ్ళు చెప్పే స్టోరీ ఈజ్ ద ఫ్రాడ్. ఇప్పుడు దాని వాల్యూ ఎగ్జాజరేట్ చేసి లింక్ చేసి చెప్తున్న స్టోరీ ఫ్రాడ్ కాబట్టి దానిలో చీటింగ్ అండ్ ఫ్రాడ్ పెడుతున్నాం. ఇవన్నీ కొన్ని పాత కాయిన్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఏమి మహిమ లేని కాయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, దాన్ని ఓపెన్ చేసి దానిలో కొంత మ్యాగ్నెట్, ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పెట్టి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని మరిగించి ఆ వచ్చిన డెన్స్ పేస్ట్ పెట్టి కొంత మ్యాగ్నెట్లు పెట్టి ఆ ఎఫెక్ట్ వచ్చేలాగా తయారు చేశారు.